ఇప్పటి వరకు తెలియని ఆ గ్రామం పేరు మారుమ్రోగిపోతోంది. అక్కడ జనాభా కూడా 4,000 మంది మాత్రమే. నేడు ఆ ఊరి పేరు ఖండాంతరాలు దాటిపోతోంది. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి. ఎందుకంటే అక్కడ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారు వెలిసి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నారు. భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తూ ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకప్పుడు వీధి దీపాలకు కూడా నోచుకొని ఆ గ్రామం స్వామివారి ఆలయ అభివృద్ధితో నిత్యం విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ ఔరా అనిపిస్తోంది. గోదావరి తీర ప్రాంతం నడుమ వాడపల్లి వెంకన్న భక్తులకు కటాక్షంగా మారారు. దాంతో కోరిన కోరికలు తీర్చే చందన స్వరూపుడు వెంకన్నకు భక్తుల తాకిడి అమాంతం పెరుగుతోంది. ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఎర్రచందనపు చెక్కతో చేతిలో గదను ధరించి ప్రత్యేకంగా ఉంటారు. 2 దశాబ్దాల క్రితం ఏడాదికి ఒక్కసారి వాడపల్లి తీర్థం పేరుతో చుట్టుపక్కల గ్రామాల భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉండేవారు. నేడు స్వామివారి మహిమాన్వితుడుగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఒక్క శనివారమే 50,000 నుంచి 70,000 వరకు భక్తులు వస్తుండగా మిగతా రోజుల్లో 20,000కు తగ్గకుండా స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారికి భక్తుల తాకిడి పెరగడంతో ఆయన ఆదాయము గణనీయంగా పెరిగింది. 7 వారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. గడిచిన 28 రోజుల్లో స్వామివారికి హుండీల నుంచి 1.56 కోట్లు భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు. ఇక్కడి వాడపల్లి వెంకన్న ఆదాయం దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆదాయంతో పోటీ పడేందుకు పరుగులు పెడుతుంటే అధికారులు సైతం ఔరా అంటున్నారు. ఈ ఆదాయాన్ని బట్టి గుడికి పెరుగుతున్న భక్తుల ఆదరణ బట్టి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారు శ్రీమంతుడుగా ఎదుగుతున్నాడని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక భక్తులు, విఐపీలు, సినీ రాజకీయ ప్రముఖుల తాకిడి పెరుగుతుండడంతో స్వామివారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.